హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేవతి అంజిబాబు. సో ఇవాళ కంటెంట్ ఏంటంటే, మా హరికి అయితే పంటనక మళ్ళీ కురుపులాగా లేసిందనమాట. సో అదైతే క్లీన్ చేయించుకోవడానికి డెంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మొన్న ఒకసారి వెళ్ళాము, కానీ హరి అయితే ఏడ్చిందనమాట చేయించుకోనని చెప్పేసి. మెడిసిన్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే అదంతా తీపిచ్చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. సో మా హరి ఎలా చేయించుకుంటది ఏంటి అన్నది కుదిరితే చూపిస్తాను నేనైతే. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, మా హరి టెన్షన్ పడుతుంది చూడండి. ఇట్స్ ఓకే మమ్మీ. అమ్మూర్ దయ. ఇదిగోండి మందులు వాళ్ళు ఎట్లా ఇచ్చిర్రో అట్లనే ఉన్నాయి, ఏం వాళ్ళ. మరి ఎట్లా తగ్గుద్ది హరి? అమ్మా ఏం యూజ్ చేయలే, మొత్తం ఇవి అమ్మేద్దాంలే. లేకపోతే ఇచ్చిన వాళ్ళ దగ్గర అమ్మేస్తా. మరి ఎందుకు వేస్ట్ ఇవి? ఏం చేసుకుంటావు? హరి, అది రుద్రాగడి సైకిల్ తీసుకొచ్చాడు, పెట్టలేతే పోయిద్దేమో. మొత్తం బొమ్మలు కూడా వదిలేసాడు ఏందోడు. రుద్రాది కాదా? అదే సువీక్షాదో రుద్రాదో ఇద్దరిది ఒకటే కదా. అది పైన పెట్టు. అటు పక్కకు పెట్టేసే. సో గాయస్, ఇప్పుడైతే కార్ నాకు ఇవ్వబోతున్నాడు అంజిబాబు గారు. సీన్ లేదులే మేడం గారు, వాళ్ళు గొడవ గొడవ చేస్తారు. అంతేలే బావా. సో మేమైతే ఇప్పుడు హాస్పిటల్ అయితే వెళ్తాము లేదో అర్థం కావట్లేదు, కానీ సరుకులకి అయితే వెళ్తాము. రిలయన్స్ కి చెరుకుపల్లి. సో హాస్పిటల్ కన్నది తర్వాత మీకు చెప్తాను మ్యాటర్ ఏం జరిగిందో ఈ మధ్యలో. ఓకేనా గాయస్? ఇప్పుడైతే అంజిబాబు గారు డ్రైవింగ్ చేస్తున్నారు. సో గాయస్, చూసారు కదా, మేమైతే హాస్పిటల్ కని స్టార్ట్ అయ్యానమాట మా హరి గురించి. కానీ హరి అయితే కారులో పెద్ద గొడవ చేసేసింది. ఇంకా వాళ్ళ నాన్నకి ఇసుగుబుట్టి ఈసారి చూద్దాంలే అని చెప్పేసి వదిలేసాడు అనమాట. ఇక్కడైతే దారి మధ్యలో చెరుకుపల్లి వెళ్ళే రూట్లోనే కారం ఆడిస్తారనమాట. కారం అయితే కూర కారం చాలా బాగుంటుంది, మసాలా కారం అంటారు కదా. సో ఇది సెకండ్ టైం అనమాట నేను తీసుకోవటం. ఒకసారి తీసుకున్నాను. కారంతో పాటు పసుపు కూడా ఆడిస్తారు. పసుపు కొమ్మలు తెచ్చుకున్నా వాళ్ళు ఆడిచ్చి ఇస్తారనమాట. జొన్నలు కానీ ఏవి తెచ్చుకున్నా ఆడిచ్చి ఇస్తారు. సో చాలా బాగుంది పసుపు కూడా. సో అందువల్ల మళ్ళీ వచ్చి ఇక్కడ తీసుకున్నాను. పేరైతే ఇది అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే యూజ్ అయిద్దని చెప్పేసి ఈ క్లిప్ అయితే నేను తీసాను అనమాట. ఇంక ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకా చెరుకుపల్లి రిలయన్స్ ఉంది కదా, స్మార్ట్ బజార్. సో అందులోకి అయితే వెళ్తున్నాము. మా హరి అయితే ఇంకా ఒప్పుకోలేదు హాస్పిటల్కి. అసలు వెళ్తామో లేదో కూడా తెలియదు అనమాట లాస్ట్ దాకా. సో ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి రిలయన్స్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే అయిపోయాయి గాయస్. సో బియ్యం అలాంటివి కొన్ని అయిపోయాయి. వాటి కోసం అయితే మేము రిలయన్స్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ షాపింగ్ అయితే అయిపోగొట్టుకొని ఇంకా మరి నెక్స్ట్ హరి వెళ్దాము అంటే హాస్పిటల్కి వెళ్తాము, లేకపోతే ఇంక ఇంటికి వచ్చేస్తాం అనమాట. మరి వీడియో చివరి దాకా చూడండి, మేము ఎలా టైం స్పెండ్ చేసాము అన్నది. సో కొన్ని విషయాలు కూడా మేము మాట్లాడుకున్నాము. అది కాక ఇవాళ February 14th వ్యాలంటైన్స్ డే కదా. సో దాని గురించి కూడా మేము మాట్లాడుకున్నాము. సో అవన్నీ వినాలంటే వీడియో చివరి దాకా చూసేయండి, మిస్ అవ్వకుండా. కంపల్సరీ కామెంట్ అయితే చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. సో ఇప్పుడైతే ఒరిజినల్ వాయిస్ అయితే పెడతాను. రిలయన్స్ కి అయితే వచ్చేసాము. ఏం విష్ణు, షెడ్యూల్ నుంచి డైరెక్ట్ గా మేము వచ్చేసాం అనమాట. ఫ్రెష్ అప్ అవ్వలేదు. కొట్టుందా ఉంది. హరి, గొడవ చేయకుండా రా. మరి ఎందుకు వచ్చా? మరి నాకు చెప్పలేదు. మరి అయితే తీర్చుకుందాం, పంటి హాస్పిటల్ పోదాం. సరే ఇది అయిపోగానే పోదాంపా. వాళ్ళైతే పొడిచి తీస్తారు, అప్పుడు సరిపోయింది నీకు.
పెద్ద ఆయనకి గొడవ చేస్తుంటావు. అందులో మాట్లాడుకుని మనం పద వెళ్దాం. పడేస్తాడు ఎత్తులేకుంటూ ఈసారి పడేయలే. ఎవరు 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 నీ ఫ్రెండ్? నా ఫ్రెండ్ ఎవరే? ఎవరు? హర్షవర్ధిని. నువ్వేనా? మర్చిపోయాను అసలు. మీలా మరి మీరే ఇప్పుడు రిలయన్స్ కి వెళ్తున్నాం. ట్రెడిషనల్ ఫుడ్ ఫ్రూట్సా? ఫుడ్ మా ట్రెడిషనల్ ఫుడ్. మా ఫ్రెండ్ హర్షవర్ధి. అదెవరు? అదే గుర్తుపట్టలేదు. చీకట్లో ఉంటే ఏం గుర్తుపడతావు? హర్షవర్ధిని అంటే అరే ఉండు, నేను వెళ్తా. వీడియో ఎంత బిల్లు? ఏమైంది? హరి హరి ఉండు, ఇక్కడే బ్యాగ్ లో వేసుకుందాం. ఉండు. బ్యాగ్ లో మరి సరిపోతాయి. మరి పెద్ద బ్యాగ్ ఇచ్చింది మమ్మీ, చాలా పెద్దగా అయిపోయింది. ఉల్లిపాయలు దిగి, లేకపోతే ఉల్లిపాయలు దాంట్లో ఇక పెడితే చాలు. మూర్ఖత్వం అన్నాం కొన్ని. బండి తెస్తాను, ఎందుకంటే ఇది దిగిపోయింది. నెక్స్ట్ బర్త్డే ఉండదు. అరే మాటలు మంచిగా రాని. ఇంజన్ కూడా ఏం చూడ ఆట ఇస్తే చూడు ఇందులో. అది ఆగు, తినబడుతుంది. నాన్న రాని పట్టుకుంటావా? నాన్న డిక్కీ ఓపెన్ చేయమను. సరే పద పోదాందా మనం. అనగనగా రాగం అతిశయించును. అనగా అనగా రాగము అతిశయించును. రాముడు కాదు, రాగము అనగా అనగా రాగం అతిశయిల్లుచుండు. తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవే. సో గాయ్స్, మేమైతే షాపింగ్ అయితే అయిపోయింది రిలయన్స్ లో, స్మార్ట్ బజార్ లో. సో షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, బావా ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తున్నాం అంట. మరి హాస్పిటల్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. హాస్పిటల్ మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వెళ్ళినప్పుడు మా హరి ఏం గొడవ చేస్తుంది అని చూపిస్తాను. ఒకసారి హాస్పిటల్ లేదు, మీరు గొడవ చేసినా గొడవ చేయలేదు లేదా? సో ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి హాస్పిటల్ కూడా క్లోజ్ అయింది అనమాట. హ్యాపీ వ్యాలంటైన్స్ గైస్. నానా సో మేమైతే వ్యాలంటైన్స్ డే ఏం జరుపుకోమండి. హలో ఆప్రా హరియానా కూర్చో సరిగా ఏ వాసం ఉండదులే కానీ బిర్యానీ తిందాం. మరి తిన్నామంటే పోయేటప్పుడు కట్టించుకోమంటే అదే చికెన్ బిర్యానీ. బిర్యానీ రైస్ షాప్ ఉంటది రేవతి. బియ్యం బస్తా రేపటికైతే బియ్యం అసలు ఏమి లేవు ఇంట్లో. మళ్ళీ నన్ను అనొద్దు, నువ్వు చెప్పలేదు అని. ఉంది కదా బియ్యం షాప్. ఎక్కడ కనపడలేదు. బయట దిగితే నేను 3 స్కూటీలు 1,00,000 రూపాయలేనా? సెకండ్ హ్యాండ్ మహేశ్వరి మెగాస్ సర్లే కానీ వెనక రివర్స్ తీస్తున్నాను. చూడనా కిందకెళ్ళి. చూసినా బెటర్. ఒక నిమిషం.
సబ్స్క్రైబర్స్ కి చెప్పుకోవాలి. ఎందుకు ఇది లాక్ చేసావు? నువ్వు అక్కడ తోలుతావు. అంత సీన్ లేదులే. ఏం బాబు కిటికీలన్నీ వేసేసావు? కిటికీలన్నీ వేసేసావు ఏంటి? ఇది వెనకాల తీసే ఉంది మరి. నాని ఇది ఒకటి నేర్చుకున్నాడు, ఊక కిటికీలు వేస్తుంటాడు. ఈ సాస్ టేస్ట్ భలే ఉంటుంది మమ్మీ. సో గాయస్ ఇక్కడైతే మేము బియ్యం తీసుకోవడానికి అయితే ఆగాము. నేను అంజుబాబు గారు అయితే బియ్యం తేయడానికి వెళ్ళారు. నేను ఒక పద్యం డెడికేట్ చేస్తాను. మేమైతే కారులోనే ఉన్నాము. మా హరి అయితే ఒక పోయం అయితే పద్యం తెలుగు పద్యం అయితే చెప్తాడంట. అనగనగనగ రాముడు అతి చేయనుండు తినక తినక తప్పు కాదు. అనగనగనగన అతి చేయనుండు అనగనగనగరా అతి చేయనుండు తినక తినక తిన. అమ్మ నేను నేర్చుకున్నట్టు తెలుసా? అనగనగనగన అతి చేయనుండు తినక తినగవేమో తీయనుండు సాదర పనులను సమకూర్దుగులోన సమకూరి ధరలోన సమగూరు తరలోన విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్ హరి. అమ్మోర్దయ వీళ్ళందరూ సాంగ్లు ఇవన్నీ పాడుతుంటే నేను మాత్రం ఏ సాస్ తెచ్చారు, ఏ సాస్ అమ్మా ఇప్పుడు చేస్తారా? సో రేపు పిజ్జా చేసేదా? పిజ్జా రేపు పిజ్జా చేస్తాను. ఎలా చేస్తాను సింపుల్ గా ఇంట్లో అన్నది నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. సో గాయ్స్ ఈ మధ్య వీడియోస్ అయితే రావట్లేదు కదా నా ఛానల్ నుంచి. ఎందుకు అనంటే సో వ్యూస్ అయితే పెద్దగా రావట్లేదు, వాచ్ టైం కూడా తగ్గిపోతా ఉందన్నమాట. వచ్చిన వాచ్ టైం కూడా పోతుంది. సో అందువల్ల ఇంట్రెస్ట్ అన్నది తగ్గిపోయింది, అందువల్ల వీడియోస్ కూడా తగ్గిపోయినాయి అనమాట. సో మీరు ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి, పాత వాళ్ళు అయితే లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయ్స్. ఎందుకు నాదే? ఓకే ఓకే ఓకే. చూడు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఏం సాస్ అది? ఇప్పుడు ఎందుకు తీసావు మైనీస్? మయోనో మైనీస్ ఆడబెట్టు ముందు. అది కేవలం మైనీస్ అమ్మ, మయోనీస్ మైనీస్ మైనీస్ కాదు. ఏదో ఒకట్లే హరి, మేము తెలుగు మీడియం. నేను కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఏం కాదు. మీరు ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు సరే నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతా. ఏం వద్దులే, మరి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తేనే దిక్కులేదు, గవర్నమెంట్ అంటే అసలు దిక్కులేదు. ఇంజన్ స్టార్టింగ్ లో లేకపోతే ఏసీ రాదు.